గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో వేదిక్ మ్యాథ్స్లో 3 డిజిట్స్ ఇస్తే మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూద్దామండి. నేను ఆల్రెడీ ముందు క్లాస్లో 2 డిజిట్స్కి స్క్వేర్స్కి ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3 డిజిట్స్ది నేను ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 స్టెప్ 5లలో మీకు ఎలా ఈ మల్టిప్లికేషన్ అనేది చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఫస్ట్ స్టెప్ 1 చూడండి. స్టెప్ 1లో యూనిట్ ప్లేస్లో ఉన్నాయి 1 1. నేను 1 2 1 3 0 1 అనేది తీసుకున్నానండి. యూనిట్ ప్లేస్లో ఉన్న 1ని మల్టిప్లై చేస్తున్నాను. 1 ఇంటూ 1 వచ్చింది. అది వన్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. 1 అనేది వన్స్ ప్లేస్లో ఇక్కడ రాశాను, వన్స్ ప్లేస్ అని రాశాను. వచ్చిన 1ని నేను వన్స్ ప్లేస్లో తీసుకున్నాను. నెక్స్ట్ 1 2 1 3 0 1 తీసుకున్నాను. మళ్ళీ 1 2 1 3 0 1. స్టెప్ 2లో ఏం చేస్తున్నాను అంటే 2ని 1తో మల్టిప్లై చేస్తున్నాను, 0ని 1తో మల్టిప్లై చేస్తున్నాను. 2 ఇంటూ 1 అంటే ఏమొస్తుంది చూడండి, 2 వస్తుంది. 0 ఇంటూ 1 చేస్తే ఏమొస్తుంది చూడండి, 0 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసుకున్నాను. 2 + 0 అంటే ఏమొచ్చింది, 2 వచ్చింది. ఇది 10th ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ 3 అండి. స్టెప్ 3లో ఇక్కడున్న 1ని అంటే ఈ లాస్ట్ ప్లేస్లో ఉన్న ఇది 100th ప్లేస్లో ఉన్నది సెకండ్లో ఉన్న ఫస్ట్ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 100th ప్లేస్లో ఉన్నది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ 10స్లో ఉన్నదాన్ని ఇక్కడ 10స్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తున్నాను. ఫస్ట్ చూడండి 1 ఇంటూ 1 చేస్తే ఏమవుతుంది, 1 వస్తుంది. 1 ఇంటూ 1 వచ్చేసింది. నెక్స్ట్ 1 ఇంటూ 3 చేస్తే ఏమొచ్చింది, 3 వస్తుంది. 1 ఇంటూ 3 2 ఇంటూ 0 అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 0 0. ఈ 3 + 1 యాడ్ చేశాను, 4 అయింది. 4 + 0 అంటే 4 వస్తుంది. ఇది 100 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఓకేనా. వన్స్ ప్లేస్ వచ్చేసింది, 10s వచ్చేసింది, 100s వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ 4 సేమ్ 1 2 1 3 0 1ని రాసేసుకొని ఈ 10s ప్లేస్లో ఉన్నదాన్ని ఇక్కడ సెకండ్లో ఉన్న 100s ప్లేస్లోకి మల్టిప్లై చేశాను. ఇక్కడ ఉన్న 100ని ఇక్కడ ఉన్న 10స్లో మల్టిప్లై చేశాను. 1 ఇంటూ 0 ఏమవుతుందండి, 1 ఇంటూ 0 0. 3 ఇంటూ 2 అని అంటే ఏమవుతుంది చూడండి, 6. ఈ రెండింటిని యాడ్ చేయండి. 0 + 6 అంటే 6 వచ్చింది. దీన్ని ఎక్కడ రాశాను, 1000s ప్లేస్లో రాశాను. నెక్స్ట్ స్టెప్ 5లో ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ 100 ప్లేస్లో ఉన్నవి లాస్ట్ ఉన్న డిజిట్స్ని నేను ఏం చేశాను, మల్టిప్లై చేశాను. 1 ఇంటూ 3 చేస్తే ఏమొచ్చింది, 3 వచ్చింది. ఇదేం రాసుకున్నాను, 10,000 ప్లేస్లో రాసుకున్నాను. మీకు ఈజీగా గుర్తుండాలంటే ఫస్ట్ యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే వచ్చింది రాసింది 1 రాస్తామండి. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లోదేమో ఫస్ట్ యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని డైరెక్ట్ మల్టిప్లై చేస్తాము. లాస్ట్ ప్లేస్లో చూడండి, లాస్ట్ డిజిట్స్ని 1 ఇంటూ 3 అనేది 3 రాసేస్తాము. ఈ మిడిల్లో ఉన్న 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఆ 3 స్టెప్స్ కూడా టిప్ చెప్తాను. ఫస్ట్ 2ని మల్టిప్లై చేస్తే వచ్చిందేమో సెకండ్ ప్లేస్కి 10th ప్లేస్లోకి వస్తుంది. లాస్ట్ 2ని మల్టిప్లై చేసేది వచ్చిందేమో ఇక్కడ 4th ప్లేస్లోకి వస్తుందండి. ఇంకా మిగిలింది 3rd ప్లేస్. ఈ లాస్ట్ కార్నర్ ఉన్నాయి మల్టిప్లై చేసుకోండి, మిడిల్లో ఉన్నది మల్టిప్లై చేసుకోండి, మీకు మిడిల్ ప్లేస్లో వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వేదిక్ మ్యాథ్స్లో 3 డిజిట్స్ ఇస్తే మల్టిప్లై చేయడం వచ్చేస్తుందండి. వన్స్ మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.